ఓడిపోయిన ఆ నలుగురి పేరే వినిపిస్తుంది. కుటుంబంలోని ఆ నలుగురు వ్యక్తులు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్ కేసీఆర్ కుటుంబంపై. తెలంగాణను భరాసా అధినేత కేసీఆర్ దివాలా తీయించారని, 7 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇవాళ అప్పులపై వడ్డీలకే ఏటా 70,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తుందని చెప్పారు. ఇంత వేగంగా ఒక రాష్ట్రాన్ని దివాలా తీయించిన ఘనత దేశంలో మరే ముఖ్యమంత్రికి ఉండదని, కేవలం ఆ క్రెడిబిలిటీ చంద్రశేఖరరావుకు మాత్రమే దక్కిందన్నారు. సింగరేణి కార్మికులకు ₹1 ప్రమాద బీమా పథకాన్ని సచివాలయంలో సీఎం ప్రారంభించారు. ఎంఓయూపై సింగరేణి సీఎం డి. బలరాం, బ్యాంకర్లు సంతకాలు చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండా సురేఖ, సింగరేణి ఎండీ బలరాం తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికులు వారి వంతు పాత్ర పోషించారని రేవంత్ గుర్తు చేశారు. గత 10 ఏళ్లుగా వారికి సరైన న్యాయం జరగలేదని, కారుణ్య నియామకాలు లేవని, కార్మికులకు ₹1 ప్రమాద బీమా గతంలో ఎప్పుడూ లేదన్నారు. ఇది మా ప్రభుత్వ విశ్వసనీయత అని మరోసారి తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం సహజ వనరులను ప్రైవేట్ పరం చేస్తుందని విమర్శించారు. ఎన్నో ప్రభుత్వ సంస్థలతో పాటు బొగ్గు గనులకు కూడా వేలం వేస్తుందన్నారు. మోదీని ప్రధానిగా మరోసారి ఎందుకు గెలిపించాలో కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మద్దతు ధర అడుగుతున్న రైతులను చంపుతున్నందుక మళ్లీ గెలిపించాల్సింది. వరదలు వచ్చి హైదరాబాద్ నష్టపోతే కిషన్ రెడ్డి ఏమైనా కేంద్ర నిధులు తెచ్చారా అని ప్రశ్నించారు రేవంత్. గత 10 ఏళ్లలో కేసీఆర్, మోదీ కలిసి తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు ఇవ్వలేని దుస్థితిని కేసీఆర్ కల్పించారని చెప్పారు. ఓడిపోయిన తర్వాత కూడా ఆ కుటుంబంలోని నలుగురి ఘోషే తెలంగాణలో వినిపిస్తుందని ఎద్దేవా చేశారు. వివాదాల పేరుతో వేలాది ఉద్యోగాల భర్తీని నిలిపివేశారని, కోర్టు కేసులను పరిష్కరించి నియామక పత్రాలను తాము అందజేస్తామని తెలియజేశారు. 80,000 పుస్తకాలు చదివిన మేధావి కట్టిన ప్రాజెక్టులు కూలిపోతున్నాయి. కుంగిపోయిన ప్రాజెక్టు నుంచి నీళ్లు ఎలా ఎత్తిపోయాలో చెప్పమంటే చెప్పట్లేదు. అన్నారం పగిలిపోయి ఉన్న నీళ్లు వృధాగా పోతున్నాయి. ఏపీ ప్రభుత్వం వందల టీఎంసీలు తరలించుకుపోతుంటే భరాసా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఏపీ సీఎం జగన్కు విందు ఇచ్చి ఒప్పందాలు చేసుకుని కృష్ణా జలాలు ఇచ్చారు అని ఆరోపించారు. సంక్షేమ పథకాలు పేదలకు మాత్రమే వర్తించాలని రేషన్ కార్డు నిబంధనలు పెడుతున్నాం. లబ్ధిదారుల గుర్తింపు నిరంతరం కొనసాగుతుంది. కొత్త రేషన్ కార్డులు జారీ చేసి నిరంతరం కొత్త లబ్ధిదారులను చేరుస్తాం. నిస్సహాయులు ఎవరనేది నిర్ణయించడానికి ఏదైనా కొలమానం అవసరం. ఏదీ లేకుండా పథకం వర్తింపజేస్తే కోటీశ్వరులు కూడా దరఖాస్తు చేసుకుంటారు. కొన్నేళ్లుగా వానలు బాగా పడటం వల్లే భూగర్భ జలాలు పెరిగాయి. రాష్ట్రంలో బోర్ల సంఖ్య పెరగటంతో వరి ఉత్పత్తి పెరిగింది. ఇది కేసీఆర్ గొప్పతనం కాదు. ఈ ఏడాది వర్షాలు సరిగా లేకపోవడం వల్ల ఇప్పుడు భూగర్భ జలాలు తగ్గిపోయాయి. ఇప్పుడు భూగర్భ జలాలను కేసీఆర్ పెంచుతారా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.